లోకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వచనాలు మనం కలిపి చదువుకుందాం. పేజీ సంఖ్య 68 వార్త నిబంధనలు. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండేది. వాడిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు బాధ్యమని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తములు కూర్చుకొని దూరదేశంలో ప్రయాణమైపోయింది. అతక తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కలుగులాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరను. అతడు పన్నులను మేపుటకు తన పొడవులోనికి వాడిని పండను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవరిను వానికేమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వాళ్ళు రుణము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ అక్కడికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకములకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసుకుని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకోమని అతనితో చెప్పులు అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముట్టు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధము కాను. నీ ఎదుటను పాపము చేసుకుని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యులను కాను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రపు త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి, కొవ్విన పశువులు తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పండి. అంతటా వారు సంతోషపడసాగి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచూ ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యములను జరుగుతుంది. దాసులలో ఒకరిని పిలిచి, ఇది ఏమిటని అడుగుగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చినాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన పశువులు వధించమని. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళకపోయాను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో 8 ఏళ్ళ నుండి నేను సేవిస్తున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన నీ కుమారుడు రాగానే వీరి కొరకు కొవ్విన పశువును వధించుమని చెప్పాను. అందుకు కుమారుడా, నీ వెళ్ళప్పుడును నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. యేసు ప్రభు వారు ఈ ఉపమానం చెప్పేటప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారంటే, మొదటి వచనం, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను
ఆయన బోధ వినుటకు ఆయన యొద్దకు వచ్చుతుండగా, అంటే యేసు ప్రభువు బోధ చేస్తూ ఉంటే సుంకరులు, పాపులు బోధ వింటూ ఉన్నారు. చాలా మంది వచ్చారు. అక్కడ పరిసయ్యులను శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయించున్నాడు. చాలా సందుకొని వీళ్ళు ఉన్నారు. పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. అక్కడ వాళ్ళకి దేవుని యొక్క మనస్సు గురించి చెప్తానికి, దేవుని యొక్క ప్రేమ గురించి చెప్తానికి ఈ ఉపమానం చెప్పారు. పరిసయ్యులు అంటే మోషే ధర్మశాస్త్రం, మోషే ఇజ్రాయిల్ ప్రజలకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వారు తప్పకుండా ఆచరించేవారు. ఆ కాలంలో ఇజ్రాయిల్ అంటే లేదు కాబట్టి ఆ కాలంలో యూదులే ఎక్కువ ఉన్న రోమా ప్రపంచంలో, అంటే యూదా ప్రజలలో దేవుని యొక్క ఆజ్ఞల్ని, దానితో పాటు కొన్ని ఆచారాలను చాలా చక్కగా పాటించేవారు అన్నమాట. వారు యేసు ప్రభువుని ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా తింటూ ఉన్నాడే, భోజనం చేస్తున్నాడే అని కనుక్కున్నారంట. అంటే దేవుడు పాపులను చేర్చుకోడు, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపులను చేర్చుకోడు. పరిశుద్ధుడైతే ఈయన దేవుడి నుంచి వచ్చిన వాడైతే పాపులు చేతులు పక్కన కూర్చొని తింటాడు, భోజనం చేస్తాడు. వాళ్ళు ఆయన దగ్గరికి వస్తే వాళ్ళని చక్కగా చేర్చుకుంటున్నాడు అని వాళ్ళకున్న దేవుని గురించి అవగాహన బట్టి వాళ్ళు చదువుకుంటే యేసు ప్రభువు దేవుని మనసును కూర్చి 3వ వచనం నుంచి 10వ వచనం దాకా కొన్ని ఉపమానాలు చెప్పారు. ఆయన వాళ్ళు అంటున్నారు, మీరు ఎవరికైనా 4వ వచనం 3 గొర్రెలు కలిగి ఉంటే ఒకటి తప్పిపోతే అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దొరుకున్న వరకు దాన్ని వెతకడా అని చెప్తున్నాను. అంటే మీకు 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, మీరు మాట్లాడుతున్నారు, మీకు 100 గొర్రెలు ఉంటే ఒకటి తప్పిపోయినప్పుడు ఆ తప్పిపోయిన దాన్ని వెతుకడానికి మీరు ఇక్కడ పెట్టి దానికోసం మీరు వెళ్ళరా అని చెప్తా ఉన్నారు. సో అది మళ్ళా దొరికినప్పుడు ఆ వ్యక్తి చాలా సంతోషిస్తాడు కదా. అంటే దేవుడు ఈ లోకంలో తప్పిపోయిన వారిని వెతుకుతాడు అని చెప్తున్నాడు. ఈ లోకంలో దేవుడికి దూరమైన వారిని వెతుకుతాడు అని చెప్తున్నాడు. మనం అందరం కూడా దేవుడికి దూరం అయిపోయిన వారిని. తర్వాత ఇంకో ఉపమానం కూడా 8వ వచనంలో, ఏ స్త్రీకైనా 10 నాణెములు ఉంటే వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఊడ్చి జాగ్రత్తగా దొరికేదాకా వెతుకుతుంది కదా అని చెప్తున్నాను. సేమ్ అలాంటి ఎగ్జాంపుల్. ఆ నాణ్యం దొరికిన తర్వాత ఆ పెద్ద చాలా సంతోషిస్తుంది కదా. అలానే దేవుడు తన నుంచి దూరంగా వెళ్ళిపోయిన వారిని మళ్ళా తన దగ్గరికి వస్తారు అని చాలా జాగ్రత్తగా వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఉంటాడు, అంటే వెతుకుతూ ఉంటాడు. ఆ వ్యక్తి మళ్ళా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి దేవదూతలు ఇవ్వడం చాలా సంతోషం. అలాంటి ఉపమానం ఇప్పుడు మనం చదువుకున్నాం. ఈ ఉపమానం మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఈ ఉపమానాన్ని తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానము అంటారు. ఒక టైటిల్ పెట్టుకోవాలి కదా.
ప్యారబుల్ ఆఫ్ ప్రాడిగల్స్ అని అంటారు ఇంగ్లీష్లో. ఉపమానం టైటిల్ ఉంటుంది కదా, అలా పెట్టారు. అంటే మనకు తెలుస్తాను ఎవరన్నా ఈ ఉపమానం ప్రాడిగల్స్ అన్న గురించి నీకు తెలుసు అంటా అంటే నీకు ఈ లేఖనం గుర్తురావాలి. ప్రాడిగల్ అనే పదానికి అర్థం ఏంటంటే ఎట్ల బట్టి జలసా తిరిగేవాడు అని. అంటే జులాయితనం అంటారు తెలుగులో. అట్లా ఆ హెడ్డింగ్ పెట్టారు. తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద ఆయన ఏమన్నా చాలా చక్కగా ఇంట్లో పనిచేస్తుంది. ఇక్కడ ఈ తండ్రికి పొలం ఉందని చెప్తున్నారు. ఆ కంటెస్ట్ అర్థమవుతానికి ఒక ఉపమానం అంటే అర్థమవుతాడు. ఆ తండ్రి మంచి ధనవంతుడు. ఆ 2 కుమారులతో పాటు ఆయనకి కూలీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయనకు పొలాలు ఉన్నాయి. పెద్ద కుమారుడు పొలం చూసుకుంటూ ఉంటాడు. అంటే మంచిగా పని చేసుకోవడం రావటం ఇది. చిన్న కుమారుడు అట్లాగా ప్రాడిగల్ అనే పదం చిన్న కుమారుడికి పెట్టారని మనం అనుకుంటాం. అలా ఎలాంటి వాడు అంటే చెప్పిన మాట వినడు. ఒకరోజు వస్తే ఇదంతా నా డబ్బులు నాకు ఇచ్చేసే, 2 ఉన్నాను కదా అంటే 2 గంటలు అయ్యారు. మా కుటుంబంలో కూడా మేజర్ అనే ఒక వయసు ఉంటుంది, 18 దాటితే. ఆ సమయం అంత వయసు వచ్చినప్పుడు పెద్ద ఆయన సంగతి పని చేసుకుంటున్నాడు, ఫాదర్కి హెల్ప్ చేస్తున్నాడు. చిన్న ఆయన నుంచి నా డబ్బులు నాకు ఇచ్చే ఇదంతా ఎందుకు అనుకుంటా అతనికి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు బయట. అంటే తండ్రి ప్రేమ కంటే లోకంలో ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అంటే నేను గ్రూపులు ఇదే పని చేసుకోవటం ఇదే ఏంది ఇది, నేను అడిపోయి హ్యాపీగా ఉంటాను అనగానే ఆ తండ్రి ఇద్దరు పిలిచి నీ ఆస్తిది అన్నాడు. అంటే ఆస్తి పంచిపెట్టి పనులు కూడా అయిపోయింది. అయితే చిన్న కుమారుడు ఆ ఆస్తిని తీసుకున్నాడు, ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఏ ఊరు వెళ్ళాలా, మనం కూడా చక్కగా ఏ ఊరు వెళ్తాము, ఊరేనా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీగా, ఎక్కడున్నారు ఫ్రెండ్స్, ఎక్కడైతే బాగుండేనా చాలా చాలా హ్యాపీగా నేను వెళ్ళొచ్చు అని ఇంకా బట్టలు సర్దుకున్నాడు. ఇంక సొంత నిర్ణయాలు అన్నీ వెళ్ళిపోయాడు. డబ్బులు బాగున్నాయి మన దగ్గర, కొన్నాళ్ళకు పని చేస్తాయి. అంటే ఇచ్చిన డబ్బులు కొన్నాళ్ళు వస్తాయి, నెలలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు వస్తాయి. ఎందుకంటే స్వతహాగా పనిచేసే వ్యక్తి కాదు, కష్టపడే తత్వం లేదు, ఎంజాయ్ చేయాలని మనసు. సో కొంతకాలానికి దుర్వ్యాపారం వలన పాడు చేశాడని ఉంది 13వ వచనం. దూరదేశంలో ప్రయాణం అయిపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. దుర్వ్యాపారం, అంటే చెడ్డ బిజినెస్. మరి ఈ కాలంలో చెడ్డ బిజినెస్ అంటే ఊహించుకోవచ్చు, గ్యాంబ్లింగ్ ఆడవచ్చు, బ్యాట్ ఆట ఆడవచ్చు, ఎలా బట్టి అంటే రాంగ్ బిజినెస్. వ్యాపారం కూడా మనం వ్యాపారం చేయాలి, కానీ దేవుడు నమ్ముకున్న వారు మంచి వ్యాపారం చేయాలి. చెడ్డ వ్యాపారం చేయటం అంటే ఏంది? సపోజ్ బీడీలు అమ్మేవనుకో, బీడీలు అమ్ముతున్నాం, ఏం జరుగుతుంది దానివల్ల? కొంతమంది చెడగొడుతున్నాం. అలాంటి క్రిస్టియన్స్ చేయకూడదు. సిగరెట్లు అమ్ముతున్నావు, వ్యాపారమే. అది ఎంత ఎందుకు ఉపయోగపడుతుంది అంటే తాగి హెల్త్ చెడిపోతా కారణం అవుతుంది. అలాంటి బిజినెస్ మనం చేయకూడదు. సో చెడు పుట్టించే వ్యాపారం, మనం వ్యాపారం చేయొచ్చు ఖచ్చితంగా. వ్యాపారం చేయడం తప్పు, సంపాదించాలి.
సో మనం దుర్వ్యాపారం చేయకూడదు. ఈ పిల్లాడైతే రెండు అబ్బాయి అయితే దుర్వ్యాపారం చేశాడు, మొత్తం డబ్బులు అయిపోయింది. వ్యాపారంలో కూడా డబ్బులు పోయినాయి కానీ అయిపోయింది. తర్వాత మరి అప్పటికి ఇంకా తనకి ఆ సెల్ఫ్ రైట్ చేసిన స్వనీతి అనేది ఒకటి ఉంటుందిగా. సరే ఏం చేయాలబ్బా, ఇంకా ఆ నాన్న దగ్గరికి వెళ్ళాల, ఎందుకు ఇట్లా చేశారని అప్పటికి ఇంకా బుద్ధిరా. ఏం చేశాడు, అదే సమయంలో అతనున్న దేశంలో ఆ ప్రదేశంలో గొప్ప కరువు కూడా వచ్చిందండి. ఇది తెలుసు మూలిగిన అట్టే ఇవ్వడినట్టే అంటారు కదా. అంటే అతనికి ఆల్రెడీ డబ్బులు లేకపోతే పరిస్థితి కూడా బాగాలేదు అక్కడ. అంటే సపోజ్ జాబ్స్ కూడా దొరకట్లేదు, ఎకనామిక్స్ ఇన్స్టేబిలిటీ వచ్చేసి ఉద్యోగం కూడా ఈజీగా రాదు. కరువు వచ్చినప్పుడు జాబ్స్ పోతాయి, ఎందుకంటే ప్రభుత్వానికి జాబ్స్ ఇచ్చే క్యాపబిలిటీ కూడా తక్కువ, ఎక్కువ మంది చేర్చుకోలేదు. ఆ కరువు సమయంలో అలా అతనికి ఆ పరిస్థితి వచ్చింది ఆ చిన్న అబ్బాయికి. అంటే ఇప్పుడు ఎలాంటి జాబ్ దొరికిందంటే చివరికి ఒక పందులను మోసి జాబ్ దొరికింది. అతను జాబ్ కోసం తిరుగుతూ ఉంటే ఏదైనా పని వస్తుందా అంటే పొలం పని అవన్నీ నాకు దొరకలా. ఎలాంటి పని దొరికిందంటే పందుల మీద నా దగ్గర అది పోయి మేపుకొని రాదు అని చాలా తక్కువ కూలి ఇస్తే చివరికి అతని పరిస్థితి ఎలా అయిందంటే బాగా ఆకలేస్తుంది. 16 వచ్చిన పందులు తిండి పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడ్డాడు. అలాంటి బతుకైపోయింది. అన్నం తింటాం కాదు, మందులు తినే తినాలి వచ్చిన పరిస్థితికి వెళ్ళిపోయాడు. సో తనకున్న పరిస్థితిని బట్టి మేబీ ఫిజికల్గా తను చూస్తే, మేబీ శారీరకంగా చూస్తే తన దురలవాట్లు కూడా ఉండి ఉంటాయి, శారీరకం కూడా అనారోగ్యంతో ఉండి ఉంటాడు. ఒక డిజార్డర్గా తయారైపోయాడు. బట్టలు కూడా ఎలా ఉన్నాయో తెలియదు, పందులు మేపటం చివరికి అది అలాంటి పరిస్థితి వచ్చింది. సో మన జీవితంలో కూడా దేవుని ప్రతి ఒక్కరు ఇక్కడ ఆయన ఒక్కడే కాదు పరిస్థితి అది. మనం అందరూ కూడా అలాంటి వాళ్ళు. యేసుప్రభువు చెప్తుంది, ఆ చిన్న కుమారుని చూపెట్టి తప్పిపోయిన ఈ కుమారుడు గురించి దేవుని ప్రేమ ఎలా ఉందని చెప్తూ ఉంటే, మనమందరూ కూడా పాపం చేసి దేవుడు కోరుకుంటున్నానికి చాలా దూరంలో ఉన్నాం, చాలా దూరం. ఎందుకంటే మన స్వనీతి దేవుని అంగీకరించదు, స్వతహాగా అంగీకరించదు. ఈ లోకంలో ఉన్న వాటినైతే ఈజీగా అట్రాక్ట్ అవుతుంది, ఈజీగా. సో ఇక్కడ వింటున్న మనం ఇతని కథ మన కథ. ఈ లోకంలో ఉన్న వాటికి ఈజీగా మనం అట్రాక్ట్ అయిపోతాం. నేను 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు పాలిటెక్నిక్ ఒంగోలులో చదివాను, మెకానికల్ ఇంజనీర్ చదువుతూ ఉన్నాను. అక్కడ కొంతమంది దేవుడి పిల్లలు ఇలా చెప్పారు నాకు, యేసుక్రీస్తు చాలా పరిశుద్ధుడయ్యా, ఆయన నమ్ముకు అని చెప్పారు నాకు. నా పరిస్థితి ఎలా ఉంటుందంటే లోకంలో మొత్తం ఎంజాయ్ చేయాలి, లోకంలో మొత్తం ఎంజాయ్ చేయాలి. 60 సంవత్సరాలు 65 సంవత్సరాలకు రిటైర్ అవుతాను. ఏంటి ఈ నేను కొన్ని ప్రాంతాలు తిరిగాను, శ్రీశైలము అట్లా తిరిగి అడవుల్లో తిరిగి నాకు ఆహార ప్రశాంతంగా ఇంకా గడుపుతూ ఉంటాయి. ఆమె సమయంలో వీళ్ళు నాకు ఆ వార్త చెప్పారు, వార్త అనుకోండి. మాకప్పుడు అసలు ఏం తెలియదు, కానీ బాగుంది. ఇంకెవరు సినిమాలు చూడకూడదు అంటున్నారు డబ్బులు నమ్ముకుంటే, యవ్వన కాలంలో అమ్మాయిలు వెంట చూడొద్దు అంటున్నారు. బాగుంది.
అని ఆ రోజు దీపావళి ఒంగోలు నుంచి పాసింజర్ ఎక్కే బండి. అంతకుముందు ఎలా పడితే అక్కడ ఉండేవాడిని. మామూలు ఏదంటే అది. మన అన్ని స్టాండర్డ్ చాలా మంచాడు. నన్ను ఎవరు తప్పుడు పడలేదు. ఎందుకంటే పక్క చదువుకుంటాను, గొడవ పెట్టుకునే వాడిని కాదు. మిగతా నా హార్ట్ చూస్తే చాలా గజిబిజి. ఈ మాట వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే, ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఇలానే ఉండాలి అని వస్తాను. పైన సీట్ ఎక్కిన కింద వాళ్ళు వస్తుంటే, అమ్మాయిలు వస్తుంటే కళ్ళు మూసుకోవడం, బయటకు చేస్తున్నాను. ఇంటికి వచ్చి దీపావళి జరుగుతుంటే మా తమ్ముడు వాళ్ళు చక్కగా కాల్చుకుంటున్నారు. ఏంటి నీ కృష్ణుడు ఏంటి, నీ కథలేంటి, ఇది కాదు అని నీ కాల్చుకొని పోతా అని లోపల కూర్చున్నా. మా నాన్న మా తమ్ముడు వాళ్ళు చక్కగా ఈ కాకర ఓట్లు అని కాలుస్తున్నారు. నేను కాల్చను. కాసేపులా వేసినది సేపే పక్కన పడేసి, ఏంటిది ఎంజాయ్ చేయాలి కానీ ఏంటి అని 2-3 కాల్చడం ఎందుకు? నేను చెప్తున్నా, లోకంలో ఎవరికైనా కానీ దేవుడి ప్రేమ తాకకపోతే లోకంలో ఉండే జలసాతనాన్ని కోరుకుంటారు. ఆ సమయంలో నేను ఇంకా ఇంకా చండాలంగా తయారైపోయాను. నా బతుకిది బయటకు తెలియదు, మొమ్మాలకు తెలియదు. నేను చెబుతున్నా, ఏదో ఎట్లా పడితే అట్లా దిగామనుకో, ఆ లోపల ఉండే ఆలోచనలు కొన్నిసార్లు బయట కూడా చేయటము, మళ్ళా భక్తి చేస్తున్నానని ఏదో కొబ్బరికాయలు కొట్టటము, పూలు లాగటం, బండులు లాగి మళ్ళా డ్యాన్సులు వేస్తుంటే చూడటము, లేకపోతే తెలియకుండా ఎన్ని మొత్తం అయిపోయింది. నేను బయట ఎవరిని పట్టుకునే అనిపించింది. ఎందుకంటే నా సేవ చాలా ఎక్కువ. దేవుడు నాకు కనికరానికి నేను చేసిన ప్రతి బ్లెస్సింగ్ చేశాను. కానీ నాకు ఒకటి ఉండేది, ఎప్పుడు పేదరికంగా ఉండకూడదు. మా నాన్న చాలా కష్టపడ్డారు. నేను కుటుంబాన్ని బాగా పైకి తేవాలి, ఇది నా ఏం. ఆ యాంగిల్లో బట్ నాలో ఉన్న పాపం చూస్తే ఎట్లా పట్టు అట్లా మాట్లాడేది. సో టోటల్గా నేను హార్ట్లో టోటల్గా కింద నుంచి పైదాకా కూడా తెలియదు. పదహారల్లా ఇప్పుడు 22 సంవత్సరాలు, 38 సంవత్సరాలు వచ్చింది నాకు. బుద్ధి అయితే రాలా. ఏంటంటే ఇంకా బాగా విగ్రహాలను పెరిగిపోయి స్వతహాగా నేను పుట్టినప్పుడు, చిన్నప్పుడు మన బైబిల్ గ్రంథంలో దేవుడు అందరినీ యథార్థవంతులుగా పుట్టించాడు అన్నమాట. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. ఆ స్వనీతి కూడా కరెక్ట్ అయిపోయింది. ఎవరికి అప్పుకి వడ్డీకి డబ్బులు ఇవ్వకూడదు, ఎందుకంటే నేను కష్టపడ్డాను కదా, వాడు కష్టపడతాడు కదా. నా జీవితంలో ఎవరికి ఇచ్చినా కానీ వాడిని పూర్ పీపుల్ పట్ల చాలా కరికరంగా ఉండాలని మనసు కూడా కరెక్ట్ అయింది. తెలియకున్నాను లోకంలో ఇప్పుడు చూసి నేను కూడా ఆ సిస్టమ్స్కి అలవాటు అయిపోయాయి. ఇతను కూడా అలాంటి దౌర్భాగ్యమైన స్థితి వచ్చింది. ఇతనికైతే బుద్ధి వచ్చింది, నాకు బుద్ధి అయితే రాలేదు. 30 సంవత్సరాలు దేవుడు కనికరం వచ్చిందని. సో ఇతనికి ఈ 2వ చిన్న కుమారుడికి చాలా కష్టం పడుతుంటే
అక్కడ ఒక మాట రాయబడింది, బుద్ధి వచ్చినప్పుడు. 17 ఇక్కడ బుద్ధి వచ్చినప్పుడు అనే మాట నేను అనుకుంటాను, అది కూడా దేవుడు తగ్గిస్తున్నావు. యువతని బుద్ధి దేవుడు పడతారు కానీ ఎవరు కూడా రాదు. ఆయన ఆకర్షించకపోతే ఎవరు కూడా రాదు. లేఖనం చెప్తుంది, పైనుంచి నా తండ్రి ఆకర్షించిన వాడిని నా దగ్గరికి వస్తాడు. అయితే మన రెస్పాన్సిబిలిటీ అది వచ్చినప్పుడు వెంటనే మనం అమూల్యంగా దాన్ని అంచాలి. గుర్తొచ్చినప్పుడు ఇలా ఆలోచన వచ్చింది ఆయన, మా నాన్న గుర్తొచ్చాడు. మా నాన్న దగ్గర ఉన్నప్పుడు బతుకు లేదే, మందులు తినేది కూడా నాకు దొరకట్లేదే, యజమాని కూడా కనికరమైన వాడు కాదే, ఏంటి పరిస్థితి అని ఒక మంచి పని చేశాడు. ఏంటంటే నేను లేచి మళ్ళా నా ఫాదర్ దగ్గరికి వెళ్తాను, వెళ్ళి ఎలా చెప్తాను, తండ్రి నీకు పరలోకానికి నేను పాపం చేశాను, పశ్చాత్తాపం వస్తుంది. ఎందుకంటే తనకి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అలవాటు అయిపోయింది. ఎందుకంటే 30వ వచనంలో ఆ అన్నయ్య అంటాడు, నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన. అలాంటి అలవాటు కొడుకుంటే టోటల్గా కరెక్ట్ అయిపోయాడు. అసలు టోటల్ కరెక్ట్ అయిపోయాడు. అంటే వ్యభిచారం కూడా వెళ్ళి ఉండొచ్చు, చెడ్డ పనులు చేయటమే కాదు, కానీ ఎలా పడితే డిజార్డర్ కాదు, కానీ శరీర సంబంధమైన పాపంలో కూడా వెళ్ళిపోయాడు అనుకోవచ్చు. నేను పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశానని చెప్తానని ఇంక బయలుదేరాడు. ఇప్పుడు జీవితంలో వచ్చిన ఆ మంచి రోజు ఏంటంటే ఆ బుద్ధి వచ్చినప్పుడు తన వల్ల తండ్రి వైపు చూశాడు. 20వ వచనంలో వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి. సో ఇప్పుడు దేవుని మనసు ఎలా ఉంటుంది ఈ వచనంలో స్పష్టంగా తెలుస్తుంది. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు యేసుప్రభువు తండ్రిని దేవునితో పోలుస్తూ చెప్తున్నారు. తండ్రి వాడిని చూసి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకున్నాను. తండ్రి పరిగెత్తాడు. సో మనకి రిపెంటెంట్ కానీ పశ్చాత్తాపమైన హృదయం వస్తే అసలు దేవుడు ముందు ఆయన జోక్యం చేసుకుంటాడు. ఆ హార్ట్ వచ్చినప్పుడు దేవుడు చాలా దగ్గరగా వెంటనే ఈ సమీపంగా ఉంటాడు. వెంటనే ఆ నరిగిన మనసు వచ్చి ఎవరికైతే వస్తుందో వాళ్ళకి దేవుడు చాలా సమీపంగా ఉంటాడు. ఆ తండ్రి వాడు అంత దూరంగా చూసి ఆయన వయసులో చాలా పెద్ద అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఒక 50-60 అనుకుంటున్నాను. ఇద్దరు పిల్లలు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆయన నేను పరిగెత్తాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఇక్కడ ఎవరన్నా పాపంలో ఉండి విసిగిపోతా ఉంటే, ఇంకా ఎవరన్నా పాపంలో కాదు, ఇక ఈ వాక్యం ఉంటున్న వారు మన జీవితంలో అరే నేను ఇది పాపం చేశానే, ఇక నా లైఫ్ ఈ జన్మ కాదు ఇంకో జన్మలో నా మోక్షం వస్తుందిలే అని ప్రయత్నం కాకుండా, దేవుని మనసు ఎలా ఉంటుందంటే నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు చాలా సంతోషంగా జరుపుకుంటావు. చాలా సంతోషం. నువ్వు అలానే ఉండిపోతే పూర్తిగా ఫీల్ అయితే నా బతుకి ఇంకా అనుకుంటే నీ ఆత్మను నువ్వే నాశనం చేసుకుని నరకంలో పెట్టేస్తుంది. అది అపవాది. చాలా మందికి ఈ జీవితంలో దేవుని ప్రేమ అనేది తెలియకుండా వాళ్ళ జీవితంలో ఎదురైన పరిస్థితుల్లో
అది ఇప్పుడు ఎదురైన పరిస్థితుల్లో ఇంకా స్వనీతితోనే బతుకుతుంది. స్వనీతి ఏం చేస్తుందంటే మనల్ని స్టార్టింగ్లో బాగానే ఉన్నట్టుంది. స్టార్టింగ్ చాలా మంచిది కదా, మనం ఈ లోకంలో అలా ప్రభావం వెళ్ళిపోతా ఉంటే మనకున్న ఆ యొక్క శక్తి సరిపోదు, నెమ్మదిగా లోకంలో కలిసిపోతుంది. నెమ్మదిగా అది ధనపరమైన మోసమైన చిక్కుకోవచ్చు. ఈ వ్యక్తికి అది జరిగింది. శరీర సంబంధమైన రాంగ్ రిలేషన్స్ అలా వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన దొంగవచ్చు, ఇంకొక ఆయన సడన్గా పంపించు. ఎందుకంటే మనకి పాపంలో పడిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఈ స్వనీతి ఒక సమయం వచ్చిన తర్వాత దాన్ని మోసం చేస్తారు. నేను చంపితే తప్పే ఉంటారా? నేను డబ్బులు ఇచ్చాను, వెళ్తే కోపలకి తప్పే ఉంది. ఏమవుతా తిరిగిలేదు. నా డబ్బు నా ఇష్టంగా నన్ను ఎవరు ఈజీగా వేస్తారు. ఎందుకంటే స్వనీతి అనేది మన పాపాన్ని చేస్తే ముఖ్యమైన కారణం. అది తెలుస్తానికి ఈ జన్మకు సరిపోదు. ఈ అబ్బాయికి ఒక సమయం తెలిసి బాగుంటుంటే నేను మా నాన్న అని కూడా కాదు, నన్ను కూలి వాడిని పెట్టుకోవయ్యా ఆయన చెబుతానికి వెళ్తున్నాడు. ఈ మనసు ఎలా మారిపోయిందంటే, ఎట్లా మారిపోయాడంటే నేను తలంచుకొని వస్తున్నాడేమో నేను అనుకుంటూ ఉన్నాను. ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ఇంకా అర్హత లేదు తండ్రి దగ్గర. ఎందుకంటే ఇక మా నాన్న దగ్గర ఉన్న కూలి వాళ్ళకు కూడా చక్కగా దొరుకుతుంది, ఆ పని చేస్తాను అని అడుగుతాను. చాలా పశ్చాత్తాపం ఉంటే వెళ్తున్నాను. మనకి తల్లి ప్రేమ తాకి వెంటనే మీరు చదువుతారు 22 తన దాసులు అనిపించి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చు, వీరికి కట్టి దీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొలగించండి. ఆ తండ్రి ఎలా చూస్తున్నాడంటే ఆయన ప్రేమలో మార్పులేదు, దేవుని ప్రేమ అస్సలు మార్పులేదు. మనకేమొచ్చిందంటే మన స్వనీతి దేవుని ప్రేమని అర్థం చేసుకోకుండా తప్పిపోయి బుద్ధి వచ్చినప్పుడు మటుకి చాలా జాగ్రత్త గుర్తు వస్తుంది. బుద్ధి లేదా ఇంకా స్వనీతితో బతికేవా అయిపోతుంది, లైఫ్ అయిపోతుంది. ఇంకా కన్ఫ్యూషన్ చేసేసుకుంటాం. కొంతమంది యుధాయిస్తాను ఊడేసుకుంటారు. ఇది కాదు బాగుంది. దేవుడు చెప్తుంది, దేవుడు ఆల్వేస్ నేను ఇప్పుడు కూడా ఎప్పుడు వస్తాడబ్బా అని తప్పిపోయిన వారిని ఆ పెద్ద 14 ఎట్లా ఎదుగుతుంది జాగ్రత్తగా ఎప్పుడు వస్తాడు. మళ్ళీ ఆ 99 గొర్రెలు పక్కన పెట్టి ఊరు తప్పిపోయిన దానికి వెళ్ళిన ఆ మనిషి ఎట్లా ఎదుగుతున్నాడు. మనం వస్తే ఆయన టోటల్గా మళ్ళా కుమారం ఇస్తాడు అని చెప్తున్నాడు. ఈ లోకంలో దేవుడు అందరిని కూడా తన స్వరూపంగా చేసుకున్నాడు. ఆదికాండం 1:27 అందరిని కూడా మానవులందరినీ కూడా తన స్వరూపంగా చేసుకుంటే మనకి పాప స్వభావం ఆదాము అనే మన మూల పురుషుల నుంచి వచ్చింది. అది మనం గ్రహించి దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తుని మళ్ళా తన దగ్గరికి చేర్చుకుంటానికి ఈ లోకానికి పంపించాడు అని మనం తన పాపం విషయం పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే వెంటనే కుమారుడు వస్త్రం కట్టించండి, ప్రశస్తమైన వస్త్రం ఎందుకు పెట్టండి. కాలు చెప్పులు కూడా లేకపోతే ఏమి ముళ్ళు గుచ్చుకుంటా వస్తా ఉన్నాడు. బట్టలేమో మాసిన బట్టలు ఏంటిది ఒళ్ళు ఎట్లా అసలు అలా ఉన్నాయి. అది ఎందుకు ఇది ఒక ఆయన జీవం. యేసుప్రభు వారు తన దగ్గరికి వచ్చిన పాపుని అలా చేర్చుకుంటున్నారు అని చెప్తున్నాడు.
ఆయన వాళ్ళు చేసేటప్పుడు ఎవరున్నారు? పాపులు ఉన్నారు. ఇంకొకరు ఉన్నారు, ఎవరు పరిచయం. వాళ్ళకి ఇది అర్థం కాదు దేవుని ప్రేమ. వాళ్ళు డిఫరెంట్గా థింక్ చేస్తున్నారు. ఎలా థింక్ చేస్తున్నారంటే, ఈయన పాపులు చేర్చుకుంటున్నాడేంటి అని ఇలా పెద్ద కుమారుడులా థింక్ చేస్తున్నాడు. ఇంకో పెద్ద కుమారుడు ఉన్నాడు, ఆయన ఎలా ఆలోచన చేస్తాడంటే, ఏంటి మా నాన్న చెడిపోయిన తెచ్చుకొని ఏంటి వాడి పార్టీ ఇవ్వటం, ఎందుకంటే ఆయన పొలం చేసుకుంటా వస్తా ఉన్నాడు. వస్తుంటే ఇంట్లో మంచి పార్టీ జరుగుతుంది, ఏదో గొడవ బాగా మంచిగా గొడవ జరుగుతాడు, డ్యాన్స్ నాట్యం అయినట్టు జరుగుతుంది. ఏం జరుగుతుందని అడిగితే, ఈరోజు మీ తమ్ముడు వచ్చాడయ్యా, మీ నాన్న చక్కగా ఆనందిస్తూ దాసులతో పార్టీ చేసుకున్నాడు మీ తమ్ముడు పనంగానే. ఈయనకి అట్లా అర్థం కాదు. ఈయనకేదో రక్షించబడిన తర్వాత కూడా సర్ప్రైజ్ చేసి చాలా ఉండిపోయింది. కొంతమంది ఇలా ఉంటారు. ఇది రక్షించబడిన వాళ్ళకి, రక్షించబడి కూడా బాప్తిజం తీసుకొని కూడా దేవుని సరిగా అర్థం చేసుకోకుండా కొంతమంది ఎలా ఉంటారంటే, నేను భక్తి చేస్తున్నాను అని కొంతకాలానికి ఈలలాగా తయారవుతారు. జాగ్రత్తగా ఉండాలి. అలా తయారైతున్న పాపను ఆయన మొత్తం అది కాదు. దేవుని బిడ్డ, దేవుని ఆత్మతో కనబడిన నీవు కుమార్తెవైనా కుమారుడైనా మనకు ఉండాల్సిన మనసు ఏంటంటే, మనము దేవునితో పాటు సంతోషించు. సో ఒక మనిషి సంఘంలో చేర్చబడితే, 10 సంవత్సరాల ముందు సంఘంలో చేర్చబడిన నీవు ఈ పరిశ్రమ తత్వం కానీ ఉందంటే, ఈ పెద్ద కుమారులాగా ఉందంటే, ఏంటి వాడి జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి. మొన్న వచ్చాడు, మన తాత ఏంటి ఎట్టబడి అడ్డిగాడు, నేను వాడికి దేవుడు ఎట్లా బ్లెస్ చేస్తాడు, నేనే నిర్ణయాలు చేస్తున్నాను, ఇదేంటి అలా ఎవరు ఆ తండ్రి చెప్తున్నాడు ఆ పెద్ద కుమారుడికి, నా బట్టి నీవయ్యా అని చెప్తున్నాడు. సో రక్షించబడిన తర్వాత మనము దేవుని అన్ని కూడా మనయే. మనం సంతోషించాల్సింది ఏంటంటే, తండ్రి మనసు ఎలా ఉంటుంది అని ఈ లోకంలో తప్పిపోయిన వారి పట్ల అలాంటి మనసు మనం కలిగి ఉంటాం. అది చాలా ఇంపార్టెంట్. ఇంకేమంటే, నేను లోపలికి పడుకోవాలి అనగానే ఆ తండ్రి బయటకు వచ్చాడు. ఏంటయ్యా తండ్రి కూడా పార్టీ మనసునాడు వచ్చాడన్నా, నేను రాను, వేసులతో తినేసినాడు, ఆడికేంది చెప్తూ అప్పుడు చెప్తున్నాను, నావన్నీ నీవే కదా. ఈయనైతే తప్పిపోయి చనిపోయి మళ్ళా బ్రతికాడు, దొరికాడని చెప్తున్నాడు. సో మనం రక్షించబడిన తర్వాత మనం కొన్నిసార్లు ఈ తప్పిపోయిన కుమారుడు వలె కొన్నిసార్లు పాపను పడవచ్చు. ఈ తప్పిపోయిన కుమారుడు ఒకప్పుడు తండ్రి కుటుంబంలో వాడే, రక్షించబడిన తర్వాత కూడా కొన్నిసార్లు సరిగా నీకు దేవుని ప్రేమ ఇంకా నీకు అర్థం కాక మనకి ఏంటంటే ఎప్పుడైనా చర్చ తప్ప ఎప్పుడైంది ఇది అని ఒకరు ఇది కాదు బాగుంది అనుకుంటారు. చాలా మళ్ళీ ప్రభులు అవుతూ ఉంటారు. బట్ వాళ్ళకు కూడా మళ్ళా వాళ్ళు దేవుడి వైపు చూస్తే మళ్ళా దేవుడు చేర్చుకుంటారు. బట్ జాగ్రత్త ఏంటంటే, పడాల్సిన బాధ అయితే పడతాం. ఆ పడిన బాధ తిరిగి కాదు. లోకంలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను నా లైఫ్ ఉంది 22 సంవత్సరాలు నాకు తిరిగి రావు. అంటే పడాల్సిన బాధ అంతా అయిపోదు. ఇప్పుడు కొంతమంది శరీరంలో బాగా తాకేస్తానంటే దానికి పడాల్సిన పరిశ్రమ పడిపోతుంది, ఎవరు పెట్టుకోవచ్చు. సో మనం శరీరం దాన్ని బట్టి చేసుకొని
దాన్ని మరి దేవుడు స్వస్థపరుస్తాడా అంటే కొన్నిసార్లు స్వస్థపరుస్తాడు, కొందరి లైఫ్లో ఎండ్ అయిపోతుంది. సో మనము చేసిన దానికి మనం రిపెంట్ అయినప్పుడు దేవుని కృపను బట్టి కొన్ని పోతాయి, ఆ కాన్సిక్వెన్సెస్ ఉండవు. కొన్ని అనుమతించబడతాయి కూడా. శరీర సంబంధం లేని ఏదైనా ఇట్లాంటివి చేస్తూ ఉంటే డబ్బులు వచ్చేస్తాయి. చాలా కేర్ఫుల్గా ఉంటాను. బట్ అలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు వరి అవ్వాలి, అయిపోయింది అనుభవం కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీకు ఆ పర్వం రాజును చూడదు. అది మనకి 100%. నీ బతుకు దీంతో వ్యాధితో నువ్వు చేసుకున్న దానికి లేకపోతే నేను చేసుకున్న దానికి అలా వచ్చిన 100% కాదు. దేవుడు కనికరకు ఉండు. ఒకవేళ మనం చేసుకునేది మన కాన్సిక్వెన్స్ వస్తాయి అనేది కూడా కాదు, కొన్నిసార్లు వస్తాయి. బట్ ఆయన వైపు ఇంకా రిపెంట్ అయితే అది పోవచ్చు, ఆయన స్వస్తి చేస్తారు. బట్ అన్నిటికంటే కూడా ఆయన దగ్గరికి వస్తే నిన్ను తన కుమార్తెగా చేర్చు. ఆయన ప్రేమ నీలో నింపేస్తాడు. వివాహుడు దానికి ప్రేమ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తున్నాం. ఇక్కడ రక్షణ లేని వారు, ఈ లోకంలో తప్పిపోయిన వారు, వారి పట్ల దేవుడు ఎలా ఉంటున్నాడంటే వస్తాడు బిడ్డ. ఆయన స్వతహాగా మిమ్మల్ని లాగేయడు. మీ తండ్రి నా డబ్బులు నాకు ఇవ్వండి ఏమన్నాడంటే ఇచ్చేసాడు, డబ్బులు ఇచ్చేసాడు. స్వతహాగా నేను అరే నా దగ్గరికి రా 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 అని లాగేసే తత్వం కాదు. అయ్యి దురాత్మలు అనుకో, నువ్వు రానన్నా కూడా రా రా నేర్కొచ్చేస్తుంది. నీకు స్పేస్ ఇస్తాడు, నువ్వు ఆలోచించుకో అంటాడు. నీకు స్వాతంత్రం ఇస్తాడు. వస్తే నేనులాగా మనం ఆ కిందంలో ఆయన లాగా ఉంటుంది. బ్యూటిఫుల్ ప్లేస్, ఎప్పుడు సంతోషం, నిత్య సంతోషం, నిత్యానందం చేస్తూ ఉంటాం. రక్షించబడిన మనము ఎవరినైనా దేవుడిలా చేర్చుకుంటుంటే మనం కూడా చాలా దేవుడు ఎట్లా ఆనందిస్తున్నారు, అలా ఆనందిస్తానికి దేవుడు మనకి కృపను దయచేయగా ఆమె.